SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీకి ఫోన్ చేసి మెచ్చుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఎట్టకేలకు కల్వకుంట్ల కవితకు బెయిల్. తాడిపత్రిలో టీడీపీ నేతల ఇసుక దందాన్ని బయటపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి. కూటమి గెలుపుపై అనుమానాలు నివృత్తి చేయండి అంబటి రాంబాబు. అక్రమ నిర్మాణాలు చేపడితే ఏపీలోనూ హైడ్రా తరహా చర్యలు, కూటమి సర్కార్ హెచ్చరిక. ఓవైసీ బ్రదర్స్ కు భయపడొద్దు, సీఎం రేవంత్ కు రాజాసింగ్ మద్దతు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మెచ్చుకున్నారు. మోదీతో నిన్న ఫోన్లో మాట్లాడిన బైడెన్ ఉక్రెయిన్కు మానవతా సహాయం, శాంతి సందేశాన్ని అందించినందుకు గాను ప్రశంసించారు. వాస్తవానికి ప్రధాని మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్ సందర్శించారు. గతంలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించారు. దీనిపై అమెరికాతో సహా పశ్చిమ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. ఇది దశాబ్దాల తర్వాత ఈ దేశాలకు భారత ప్రధాని చేసిన మొదటి పర్యటన అని గుర్తు చేశారు. యుఎన్ చార్టర్ ఆధారంగా అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా మోదీ శాంతియుత పరిష్కారం కోసం పనిచేశారని వైట్ హౌస్ తెలిపింది. సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు రాష్ట్ర సీనియర్ మంత్రి దురై మురుగన్. ఎట్టకేలకు శాంతించారు. తమ ఇద్దరి వ్యాఖ్యలు సరదావని, వాటిని శత్రుత్వంగా మార్చవద్దంటూ సోమవారం వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు. గత శనివారం కలైవనర్ ఆ రంగంలో మంత్రి ఈవీ వేలు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో తనకున్న సన్నిహిత సంబంధాలను తెలిపేలా రచించిన కలైంజర్ ఎనుమ్తాయి అనే పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న రజనీ ప్రసంగిస్తూ సీనియర్ మంత్రులు, మాజీ విద్యార్థుల వంటి వారిని వారితో వేగడం హెడ్ మాస్టర్ లాంటి ముఖ్యమంత్రి స్టాలిన్కు కష్టసాధ్యమంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు ఊరట కలిగింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాంతో గత 150 రోజులకు పైగా జైల్లో ఉన్న కవిత బెయిల్ మీద బయటకొస్తున్నారు. ఈడీ కేసులో మాత్రమే కవితకు బెయిల్ లభించింది. సిబిఐ కేసులో కూడా బెయిల్ రావాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం ఉందని మార్చి 15వ తేదీన సాయంత్రం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ రోజు రాత్రి ప్రత్యేక విమానంలో కవితను ఢిల్లీకి తరలించారు. ఆ రోజు నుంచి కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మద్దతు తెలిపారు. చెరువులను కాపాడాలని సీఎం సంకల్పం తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం పూర్తి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఓవైసీ బ్రదర్స్ బెదిరింపులకు భయపడొద్దని ఎమ్మెల్యే తెలిపారు. వేల మంది యువత మద్దతుందని, అక్బరుద్దీన్ బెదిరిస్తున్నారని, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాదిరి భయపడకుండా రేవంత్ రెడ్డి ముందుకెళ్లాలని సూచించారు. ఇప్పుడు తెలంగాణలో ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది ఒకటి హైడ్రా, 2 సల్కాం చెరువు. ఓల్డ్ సిటీలోని సల్కం చెరువు దాదాపుగా కబ్జాకొరల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. చెరువు మధ్యలో ఎంఐఎంకు నేతలు, ఓవైసీ బ్రదర్స్కు చెందిన ఫాతిమా విద్యాసంస్థలు ఉన్నట్లు తెలుస్తుంది. 70% చెరువుకు కబ్జాకు గురైనట్లు హైడ్రా ఇప్పటికే తేల్చింది. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో సల్కం చెరువు కబ్జా విషయం హాట్ టాపిక్గా మారింది. ఎవరి నోట విన్నా ఇదే చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఓవైసీ బ్రదర్స్కు చెందిన విద్యాసంస్థలు కూల్చుతుందా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది. ఓవైసీ బ్రదర్స్ నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చాలంటూ హైడ్రాకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు అందుతున్నాయి. చెరువును మట్టితో పూర్తి చేసి భారీ భవనాల నిర్మాణం కావించారు. 2016-2021లో కబ్జాకు గురైనట్లు నిర్ధారణ అయింది. వైకాపా ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఏపీ మంత్రి నారాయణ విమర్శించారు. విశాఖపట్నంలోని కాపులుప్పాడ డంపింగ్ యార్డును ఎమ్మెల్యే గంటి శ్రీనివాస్తో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను సందర్శించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ఋషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని, అందరితో చర్చించిన ఆయన నిర్ణయం తీసుకుంటారన్నారు. విశాఖలో పార్కును ఆక్రమించి నిర్మాణాలు చేశారని గంటా శ్రీనివాసరావు అన్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా తరహా చర్యలు మొదలు పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఎందుకంటే పార్కులు అవన్నీ పెట్టింది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ యొక్క దానికోసం పెట్టాం. అవి ఎవరు ఆక్యుపై చేసుకోవడానికి కాదు, కమ్యూనిటీ ఫెసిలిటీస్. అందువల్ల ఎక్కడైనా, అందుకే మన నెల్లూరులో కూడా నేను చెప్పాను, ఎవరైనా ఆక్యుపై చేసుకుని మీరే వదిలేయండి, మేము వచ్చి కొట్టే లోపలని చెప్పాను. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ మీ అందరు తలపు తప్పుతున్నాను. ఎవరైనా ప్రభుత్వ స్థలాలు మున్సిపల్ ఏరియాలో కానీ ఆక్యుపై చేస్తుంటే మీరే వదిలేసుకోండి. పార్కు స్థలాలు కావచ్చు, లేదా ఏ స్థలాలైనా ఇలాంటి ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుని వాటిని ఆక్యుపై చేసుకుంటే దొంగల పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్లు ఉందని వైసీపీ వ్యవహారం. ఎన్నికలు జరిగి ఫలితాలొచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా కూడా 2 నెలలు దాటుతుంది. ఇప్పుడు కూటమి గెలుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నివృత్తిని చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరుతుంది. ఈ క్రమంలో ఇవాళ సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారిని వైసీపీ బృందం కలిసింది. ఏపీ సీఈఓను కలిసిన వారిలో మాజీ మంత్రులు అంబటి, మెరగ నాగార్జున, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ఉన్నారు. అనుకున్నాం కాబట్టి ఓటం పాలయ్యాం కాబట్టి షాక్ గురయ్యాం. ఇది నమ్మలేనటువంటి అంశంగా మాకు అనిపించింది.
అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని అంగీకరించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ దశలో భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డెమోక్రసీని కాపాడాలనేటువంటి సంస్థ లైక్ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ మొన్న జరిగినటువంటి ఎన్నికల మీద, వాటి నిర్వహణ మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. మాకు కూడా ఉన్నటువంటి ఈ అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా మరింతగా బలపడుతూ వచ్చాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ నిర్వహించినటువంటి ఎన్నికలో ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఏ లోపం లేకోకుండా జరిగింది అని అనిపించవలసినటువంటి బాధ్యత వారికి ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఎన్నికలు 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు సుమారుగా 6 గంటలకి ఎన్నికల పోలింగ్ అయిపోతుంది. పోలింగ్ అయిపోతుందంటే ఓట్లు వేసే కూడా 4 గంటలకు అయిపోతుంది. ఎందుకంటే 6 గంటలకు అయిపోదు. ఎందుకంటే 6 గంటలకు ఎన్నిక జరిగినప్పుడు, ఆ టైం అయిపోయినప్పుడు 6 గంటలు అవ్వగానే ఆ ప్రాంగణంలోకి ఎవరైతే ప్రవేశించారో వారందరికీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళను కూడా అయిపోయేంత వరకు, క్యూలు అయిపోయేంత వరకు ఓటు వేసే విధంగా వారికి అవకాశం కల్పిస్తారు. 6 గంటలకి పోలింగ్ టైం అయిపోయిన తర్వాత, కొన్ని చోట్ల పోలింగ్ ముగిసి ఉండదు, కొన్ని చోట్ల ముగిసి ఉంటుంది. పోలింగ్ టైం 6 గంటలకు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫిగర్స్ని రిలీజ్ చేసింది. అదేమిటంటే, మాకు అందిన సమాచారం ప్రకారం 68.12% ఆంధ్రప్రదేశ్లో పోల్ అయినాయి అని. మిగతా డీటెయిల్స్ తర్వాత ఇస్తాము అన్నారు. ఎందుకంటే మిగతా డీటెయిల్స్ అంటే ఆ తర్వాత కూడా ప్రాంగణంలో ఉన్నవారికి టోకెన్స్ ఇచ్చి ఓట్లు వేయించారు కాబట్టి అవి పెరుగుతాయి కాబట్టి. ఆ తర్వాత అదే రోజు 11:45 సుమారుగా ఆ ప్రాంతంలో మరొక అనౌన్స్మెంట్ చేశారు. అదేమిటంటే 76.5% అంటే పెరిగింది. 68.12 నుంచి 76.5కి పెరిగింది. పెరగడం అనేది సహజమైనటువంటి అంశం. ఆ తర్వాత ఫైనల్ ఫిగర్స్ ప్రకటించినప్పుడు 80.66 ప్రకటించారు. అంటే ఫస్ట్ ప్రకటించినప్పుడు 68.12, రెండవసారి ప్రకటించినప్పుడు అదే రోజున 76.5%. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి మంగళవారం జేసీ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. తన దగ్గర వాళ్ళ ఇసుక దందాలు చేస్తున్నట్లు సెన్సేషన్ కామెంట్స్ చేశారు. నా దగ్గర వాళ్ళ 25 మంది ఇసుక దందా చేస్తున్నారు. ఈ పనులు ఆపండి. ఎందుకు మీరే సంపాదించుకోవాలా, నేను సంపాదించుకోవద్దా? కానీ నా నియోజకవర్గంలో ఇసుక దందా వద్దు. నా కోసం 5 సంవత్సరాలు పనిచేశారు. మీకు కావాలంటే వేరే విధంగా సహాయం చేస్తా, కానీ ఇసుక దందా వద్దు. నాకు దూరం కాకండి అంటూ జేసీ వీడియోలో పేర్కొన్నారు. అంటే 2 లక్షల మంది ఉంటే ఓటర్లే 25 మందికి ఇదే. దూరం చేసుకోవద్దండి, దయచేసి 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 దయచేసి. మీరంతా నా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. దయచేసి వచ్చేది మీకేమీ లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి. దయచేసి దయచేసి చెప్తున్నా. బాగలేదు. మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా అయితే నేను చేసుకోమంటారా? నేను వచ్చిన తర్వాత చెప్తున్నా, మీరెందుకు తోలుకోవాలా, మీరెందుకు కావాలా? సరే, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తానండి, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా.
దండిగా చేయొచ్చు పని, నేను ఒప్పుకోను. అంతా నాకు కావాల్సిన వాళ్ళే. ఇండ్లు కావాలంటే తోలుకోండి, ఇల్లు కట్టించుకున్నాను తోలుకోండి, ఎవరు వద్దనరు. మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? నేను చేసుకుంటానండి, నేను చేసుకుంటా. పాప మీరేమో అంత ఇదైనారనే. నాకు తెలుసు ఎవరే దూరుతున్నారో. దూరం అవుతారు. దూరం కావద్దండి, దయచేసి కావద్దండి, దయచేసి కావద్దండి. మీరు 5 ఏళ్ళు నా కోరు కష్టపడ్డారు, మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు. నేనే వేరే విధంగా మీకు చేయగలను. మానుకోండి. టిప్పర్ ఓనర్లు మీరు వచ్చి పోయినారని కెమెరాలో కనిపించింది. మీరు యాడున్నా వదిలిపెట్టారు. టిప్పర్లు తెచ్చి వదలరు. టిప్పర్లో ఏమి చెప్పండి, ఏమి ఆ 25 మందికి అంత అవస్థ? వరంగల్ జిల్లా కేంద్రంలోని శివానగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ శివానగర్లోని షేక్ ట్రెండర్స్ ఫర్నిచర్ షాపులో ఉదయం సుమారు 4:30 గంటలకు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరి మంటలు ఆపడానికి ప్రయత్నం చేశారు. ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వలన లేదా ఇతర కారణం వలన దర్యాప్తు చేసి తెలుపుతామని వరంగల్ డిఎఫ్ఓ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతానికి ఈ మంటలు అదుపులోకి వచ్చాయని, సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఆయన తెలిపారు. సదర్ మిల్ కాలనీ పోలీస్ స్టేషన్ సిఐ మల్లయ్యకు సమాచారం అందడంతో 4:30-5 గంటలకు 100 డయల్ రావడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అది ఒకసారి జరపాలి, మంట వచ్చినప్పుడు కూడదు, మంట జరపాలి. ఆయన జరపండి, మంట జరుగుతుంటే కొడతాడు. ఈరోజు మార్నింగ్ 4:30కి భద్రాద్రి జిల్లా చెర్ల మండలం గొంపల్లి గ్రామస్తులు పట్టా ఉపాధి పనిలో అవకతవకలు జరిగింది. తప్పుడు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలి. కలెక్టర్ స్పందించాలి. తప్పు చేసిన అధికారుల పట్ల కలెక్టర్ నిర్లక్ష్యం సరికాదు. తప్పు చేసిన అధికారులను ఇప్పటివరకు ఎందుకు సస్పెండ్ చేయలేదు? బాధిత ప్రజలకు సమాధానం చెప్పాలి. ఉపాధి పనిలో నష్టపోయిన గొంపల్లి గ్రామ ప్రజలకు న్యాయం జరగాలి. లేని ఎడల బాధిత ప్రజలకు న్యాయం జరగడం కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ప్రజాపందా పార్టీ చెర్ల మండలం కమిటీ డిమాండ్. స్పందించాలి కలెక్టర్ గారు, స్పందించాలి కలెక్టర్ గారు. గత 3-4 నెలల క్రితం మండలంలో ఉన్నటువంటి గొంపల్లి గ్రామస్తులు ఉపాధి పని చేశామని చెప్పి, ఆ ఉపాధి పని విషయంలో అవకతవకలు జరిగాయని చెప్పి స్థానిక సంబంధిత అధికారుల కార్యాలయాల చుట్టూ మొత్తం చెప్పులు అడిగేలా తిరిగినటువంటి పరిస్థితి ఉంది. చెర్ల ప్రభుత్వం జూనియర్ కాలేజ్ లెక్చరర్పై చర్యలేవి? విద్యార్థులను పిడిగుద్దులు గుద్దుతూ విద్యార్థుల పట్ల అసభ్య పదజాలంతో మాట్లాడిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్ స్పందించారు. కృష్ణాష్టమి రోజు కొంతమంది విద్యార్థులను పిలిపించుకొని విచారణ కమిటీ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్న ప్రిన్సిపల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పీడీఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగల శివప్రసాద్. చాలా దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి కూడా కథనాలలో వచ్చింది. దాని సందర్భంగా ఈరోజు పీడీఎస్ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో విద్యార్థుల్ని అడగగా ఈ లెక్చరర్ సంబంధించినటువంటి ఆడపిల్లలను చూడకుండా కూడా వంగబెట్టి పిడిగుద్దులు గుద్దే పరిస్థితి చేస్తా ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా విద్యార్థులను చెప్పినప్పటికి కూడా ఇప్పటికీ 3-4 రోజులు అవుతున్నా కానీ చర్యలు మాత్రం తీసుకునే పరిస్థితి లేదు. నిన్న కృష్ణాష్టమి రోజున నోడల్ ఆఫీసర్ గారు అడావుడిగా వచ్చి 10 మంది పిల్లలతో ఎంక్వైరీ చేసి ప్రధాని మోదీకి ఫోన్ చేసి మెచ్చుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఎట్టకేలకు కల్వకుంట్ల కవితకు బెయిల్. తాడిపత్రిలో టీడీపీ నేతల ఇసుక దందాన్ని బయటపెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి. కూటమి గెలుపుపై అనుమానాలు నివృత్తి చేయండి అంబటి రాంబాబు. అక్రమ నిర్మాణాలు చేపడితే ఏపీలోనూ హైడ్రా తరహా చర్యలు, కూటమి సర్కార్ హెచ్చరిక. ఓవైసీ బ్రదర్స్ కు భయపడొద్దు, సీఎం రేవంత్ కు రాజాసింగ్ మద్దతు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.